అందరికీ నమస్కారం. అంజలి మోటూరి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. నా పేరు అంజలి మోటూరి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఎక్స్‌ప్లోరింగ్ వ్లాగ్. ఈ రోజు ఎక్స్‌ప్లోరింగ్ వ్లాగ్‌లో తిరుమలగిరి గురించి తెలుసుకోబోతున్నాం. మనం రకరకాల కథలనేవి చిన్నప్పుడు వినే ఉంటాం. అందులో ఇది ఒక కథ. అది కథ కాదు. ఈ రోజు దాని వాస్తవం గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఆ కథ ఏంటంటే, చిన్నప్పుడు ఒక పుట్ట లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నారని, అలాగే ఒక ఆవు వచ్చి ఆయనకి పాలిచ్చేదని, దాని యొక్క యజమాని వెంకటేశ్వర స్వామిని గొడ్డలతో దాడి చేశారని ఈ కథ అయితే గనుక మనం ఖచ్చితంగా వినే ఉంటాం. విన్నారు కదా! సో ఈ రోజు ఆ పుట్ట యొక్క కథా సారాంశము, అలాగే తిరుమల గురించి చరిత్ర, ఈ టెంపుల్ గురించి విశిష్టత మొత్తం కూడా ఈరోజు తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేమెప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మోటూరి వ్లాగ్స్. మనమైతే ఈరోజు తిరుమలగిరి అయితే వచ్చేసాము. ఇక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము. మీరందరూ కూడా ఎప్పుడోకప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ఉంటారు కదా. తిరుపతిలోనో, మీ ఊళ్ళో గుళ్ళోనో ఎక్కడైనా సరే దర్శించుకునే ఉంటారు కదా. ఆయన పేరు చెప్పగానే మనకి ఏం గుర్తొస్తుంది? నల్లటి నిలువెత్తు రూపం, దగదగ మెరిసే బంగారు ఆభరణాలు, అలాగే ఇంకా సువాసన వెదజల్లే పూలమాలలు, కిరీటం, బంగారు కిరీటం, ఇవన్నీ గుర్తొస్తాయి కదా. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అవేమీ ఉండవు. అసలు రూపం కూడా ఆకారం అంటూ ఉండదు. ఏంటి ఆకారం లేని వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఆశ్చర్యపోతున్నారా? అదే ఇక్కడి విశిష్టత అండి. అవును, ఇప్పుడు మనం తిరుమలగిరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మనకి ఆకారం అంటూ ఏమీ ఉండదన్నమాట. ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రజలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో భక్తులన్నీ వస్తూ విజిట్ చేస్తూ ఉంటారు దర్శించుకోవడానికి. మనకి ఇక్కడ చూసినట్లయితే ఒక నామపూర్వకంగా ఆయన రూపం అయితే ఇక్కడ ఉంటుంది. మనకి గుళ్ళో కూడా సేమ్ అదే విధంగా ఆయన రూపం అయితే ఉంటుంది. వాటిని నామాలు అంటారు. అంటే ఈ స్వామి వాల్మీకంలో ఉద్భవించారనమాట. అంటే ఒక పుట్ట లోపల మనకి ఈ స్వామి స్వయంభుగా వెలిసారనమాట. పుట్టలో ఇటు ఇలా ఉంటాయి కదా రౌండ్గా, వాటిని నామాలు అంటారు. నామాల స్వామి అని కూడా అంటారు. ఈయనకి పేరు, మరో పేరు అనమాట నామాల స్వామి. ఇక్కడ చూసినట్లయితే మనకి గుళ్ళో, గర్భగుడిలో కూడా ఈయన రూపం ఈ విధంగానే ఉంటుంది. మనకి గర్భగుడిలోకి అనుమతి లేదు కాబట్టి మీకు ఈ రూపం అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. వాటిని నామాలు అంటారు. అంటే మనకి పుట్టలో కలుగుల్లాగా ఉంటాయి కదా, వాటిని నామాల స్వామి అని కూడా పేరు ఉంది స్వామికి. సరే, మరి ఈ దేవాలయం గురించి ఇంకా ఎన్నో విశిష్టమైన విషయాలు, అలాగే ఈ దేవాలయం స్థల పురాణం, చరిత్ర గురించి తెలుసుకుందాము. మరి విజిట్ చేసేయండి నాతో పాటు. జగ్గేపేట నుంచి 2 కిలోమీటర్ల దూరంలో తిరుమలగిరి అనే ఊరుంది. ఇక్కడ ఒక చిన్న కొండ మీద శ్రీనివాసుడు వెలిశాడు. ఈ కొండ చుట్టూ పచ్చటి వృక్షాలు, ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయత ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయానికి విశేషం ఏంటంటే, శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని చుట్టుపక్కల భక్తులే కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మెట్ల మొదట్లో ఒక వైపుగా పెద్ద గరుత్మంతుని విగ్రహం కూడా ఉంటుంది. అంతేకాదు, మెట్ల మీదుగా వెళ్తూ ఉన్నప్పుడు శివాలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక కథ అయితే ప్రచారంలో ఉంది. శ్రీనివాసుడు కోపంతో వైకుంఠాన్ని వీడిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఒక పుట్టలో ఉండడం, అక్కడికి నిత్యం ఒక గోవు వచ్చి పాలిచ్చేదని మనందరికీ తెలిసిన కథే. ఆ పుట్ట ఇదేనని ఇప్పుడు ఇక్కడి వారు చెబుతున్నారు. ఆ పుట్టలో స్వామి ఆదిశేషుడు రూపంలో ఉన్నాడంటారు. ఆ 12 నామాలతో స్వామి అవతరించాడని నామాల వెంకటేశ్వర స్వామి అనేవారు. 1200 సంవత్సరాల ముందే వెలసిల్లిన ఈ ఆలయానికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారి సమయంలో కొంత భూమిని, ఇతర కానుకలను అందజేశారట. తిరుమలగిరి ఈ గ్రామం పేరు. తిరుమల తిరుపతిని పోలి తిరుమలగా ఉంది. తిరుపతి అలవేలు మంగాపురం లాగి ఈ గ్రామానికి జంటగా మంగొల్లు ఉంది. తిరుమలగిరికి కొద్ది దూరంలో ఉన్న మంగొల్లు మొదట మంగప్రోలు అనేవారు. క్రమంగా మంగవోలు అయ్యి చివరికి మంగొల్లుగా స్థిరపడింది. ఇక్కడ అలవేలు మంగమ్మ నివసించేదని, అందుకే ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని అంటారు. తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. వెంకటేశ్వర స్వామి దీక్షలు కూడా వైభవంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శించి వేడుకల్లో పాల్గొంటారు.
ఇక్కడ మనకి కనిపించేది ఉయ్యాల. ప్రతిరోజు సాయంత్రం పూట స్వామివారిని అలాగే అమ్మవార్లని ఇద్దరిని కూడా ఈ ఉయ్యాలలో ఉంచి సేవ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసేది స్వామివారి ఆలయ ప్రాంగణం. స్వామివారి ఆలయ ప్రాంగణంలో వరాహస్వామి కూడా ఉంటారు. ఇప్పుడు మనం అవతారాలు చూడబోతున్నాం. అంటే స్వామివారి యొక్క 10 అవతారాలు, కల్కి అవతారం, కృష్ణ అవతారం, బలరామ అవతారం, ఇలా అన్ని అవతారాలు ఒక అవతారం తర్వాత ఒక్కొక్క అవతారం అనేది మనకి ఇక్కడ ఈ గుడి చుట్టూ కూడా ఏర్పరిచి ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది పరశురామ అవతారం, వెంకటేశ్వర స్వామి అవతారం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అవతారం ఏంటంటే మనకి గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామి యొక్క రూపం. అలాగే మనకి గుడి చుట్టుపక్కల కూడా అన్ని అవతారాలు ఏర్పరిచి ఉన్నాయి. ఇలా ఒక్కొక్క అవతారం గురించి గుడి యొక్క చుట్టూ కూడాను వేయించి అలాగే మనకి కింద పేర్లు అనేవి కూడా ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనం చూస్తున్న అవతారం ఆది వరాహ అవతారం, కూర్మ అవతారం, శ్రీ మత్స్య అవతారం. ఇలా స్వామివారి అవతారాలన్నీ కూడా ఈ విధంగా గుడి చుట్టుపక్కల మొత్తం కూడా ఉన్నాయి. ఇవి ఏంటంటే మనకి ఉత్సవమూర్తులు ఉంటారు కదా, ఉత్సవమూర్తుల్ని ఏవైనా సరే రథోత్సవాలు కానీ అలాగే మనకి కళ్యాణోత్సవాలు కానీ జరిగినప్పుడు ఈ ఉత్సవమూర్తుల్ని ఈ విధంగా ధూప దీప నైవేద్యాలతో అలంకరించి వీటిపైన ఉత్సవమూర్తులను పెట్టి ఊరేగిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ మనకి వాహనాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అంబారి ఉంది, గుర్రపు వాహనం ఉంది, గరుక్మంతుల వాహనం ఉంది, అంతేకాకుండా గుర్రం వాహనం కూడా ఉంది. త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి దక్షిణ హిందూ దేశం వెళ్ళిన సందర్భంలో కృష్ణానదికి దగ్గరలో ఉన్న కొండ మీద ఆశ్రమం నిర్మించుకుని శ్రీ మహావిష్ణువు అన్ని చోట్ల ఉండేవాడని తలచి ఆయన కోసం అక్కడ కఠోర తపస్సు చేశాడు. మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు తరువాత రోజు తెల్లవారుజామున తిరుమలగిరి కొండపైన మహా తేజస్సుతో అఖండ శిలా రూపంలో 12 పేర్లతో పుట్ట ఆకారంలో వెంకటేశ్వర స్వామి స్వయంభుగా ప్రత్యక్షమయ్యాడంటారు. తరువాత ఋషి భరద్వాజ చాలా సంతోషించి కృష్ణానది నుంచి నీరు తీసుకువచ్చి స్వామికి అభిషేకం చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్య పూజలో భరద్వాజ గోత్రికులు పాలు పంచుకుంటూనే ఉన్నారు. చిత్రంగా వెంకటేశ్వరుని వెనుక భాగంలో పెద్ద శిలా వాల్మీకం కూడా వెలసింది. ఇక్కడ పెద్ద రాతి పుట్టలో వెంకటేశ్వరుడు కలిసి ఉండడం విశేషం. అంతకంటే గమ్మత్తైన విషయం ఏంటంటే వెంకటేశ్వరునికి తూర్పున స్వామివారి ఎడమకాలి పాదఘటనతో కోనేరు ఏర్పడింది. ఏకశిలలో పాద ఆకృతిలో కోనేరు వెలసింది. స్వామివారి పాదాల రూపంలో ఉన్న కోనేరు భక్తులకు చూసేందుకు పులకరింతగా ఉంటుంది. పుట్ట రూపంలో విలక్షణంగా వెలిసారు గనక ఆ పుట్టలో స్వామి ఆదిశేషుని రూపంలో ఉన్నారని, రాత్రులు అక్కడ తిరుగుతూ ఉంటారని అక్కడి వారి నమ్మకం. ఈ ఆలయం ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తెరిచి ఉంచబడుతుంది. సూర్యాస్తమయం తరువాత భక్తులెవ్వరూ భగవంతుని దర్శనం కోసం కొండపైకి ఎక్కే సాహసం చెయ్యరు. ఈ ఆలయాన్ని సందర్శించాల్సిన సమయాలు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే. 6 గంటల తర్వాత ఇక్కడ ప్రధాన అర్చకులు కానీ అలాగే ఎవరైతే సందర్శించాలి అని వచ్చిన భక్తులు కానీ ఎవ్వరూ ఈ కొండ మీద ఉండడానికి వీలు లేదు. చూసుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు అలాగే ఎన్నో గుడిలోకి వెళ్ళినప్పుడల్లా కూడా మనకి విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి కదా. దాని వెనుకున్న కథ అయితే కనుక కొంతమందికి తెలుసు, అలాగే కొంతమందికి తెలియని వాళ్ళకి ఎవరికైతే ఉందో నేను చెప్తున్నాను. ఇక్కడ స్వామివారు కూడా వాల్మీకం అంటే పుట్టలోపల ఉన్నప్పుడు ఒక ఆవు వచ్చి డైరెక్ట్గా అంటే ఒక ఆవు వచ్చి నేరుగా స్వామివారికి పాలు అనేది ఇవ్వడం జరిగింది. రోజు కూడా పాలు అనేది ఇవ్వడం లేదు అని ఆ గోవు యొక్క అధికారి వచ్చి ఏం చేస్తుందని చూడడానికి వచ్చినప్పుడు ఆవు డైరెక్ట్గా వచ్చింది. స్వామివారి నోట్లో ఆ పాలు అనేది కాచడం అనేది చూసి ఆయన డైరెక్ట్గా ఆయన గొడ్డలితో స్వామివారిని గాయపరిచారు. అప్పుడు ఈ కథ అనేది ఇక్కడ ఏదైతే పుట్ట మనం కథలో చెప్పుకుంటున్నామో ఆ పుట్ట ఇక్కడే ఈ దేవాలయంలోనే వెలిసింది అని చెప్పేసి ఇక్కడ భక్తులు అంటూ ఉంటారు. అలాగే త్రేతాయుగంలో మనకి భరద్వాజ మహర్షి వారు కృష్ణానది పక్కన ఉన్న కొండ మీద ఒక
కఠోరమైన తపస్సు చేయగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ తపస్సుకి వచ్చి తెల్లవారుజామున వచ్చేసి రాతి శిల రూపంలో ఒక 12 నామాలు రూపంలో శిలా రూపంలో ఉన్న వల్మీకంలో వెలిశారనమాట. చెప్పుకున్నాం కదా స్వామివారి పాదాలు అనేవి ఉంటాయని. స్వామివారి పాదం వచ్చేసి ఇక్కడ కుడి పాదం ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఎడమ పాదం వచ్చేసి ఇక్కడ కోనేరు రూపంలో ఉంటుంది. ఎడమ పాదం అక్కడ పెట్టగా అప్పుడు గంగా జలం అనేది ఉద్భవించింది. అంతేకాదు ఈ ఆలయానికి గోశాల కూడా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అవన్నీ కనిపించేవి గోవులండి. మనకి గోపూజ అనేది ఎన్నో జన్మల పుణ్యాన్ని అయితే గనక ఇస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే అంజలి మోటూరి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఇలాంటి వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక ఆధ్యాత్మిక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.